హాయ్ అండి, వెల్కమ్ టు పశుసంపద సంరక్షణ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ధనుర్వాతము లేదా టెటనస్ లేదా లాక్డ్ జా అనే ఒక డిసీజ్ గురించి మాట్లాడుకుందాం. ఈ టెటనస్ అనేది ఏ విధంగా వస్తుంది అంటే క్లాస్ట్రీడియం టెటనీ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. దీని లక్షణాలు అయితే మనకి ఇక్కడ క్లియర్గా మనం చూస్తున్నాము. ఒక కొయ్య బొమ్మలాగా తయారైపోతుంది. అది మనుషుల్లో వచ్చిన, పశువుల్లో వచ్చిన, ఎక్కడ కూడా వచ్చినా అలానే ఉంటుంది. దీనికి చికిత్స కంటే నివారణే మనకు ముఖ్యం. ఈ నివారణ మనం ఎలా చేసుకోవాలి అంటే మేకలు కానీ ఆవు దూడలు కానీ ఏ విధమైనటువంటివైనా ఉన్నప్పుడు వాటికి టీటీ ఇంజెక్షన్ అనేది పుట్టగానే చేయాలి. అలా టీటీ ఇంజెక్షన్ అనేది పుట్టగానే చేసినట్లయితే ఈ డిసీజ్ని మనం నివారించవచ్చు. మన హ్యూమన్లో కూడా ఏవైనా కత్తుగాట్లు కానీ లేకపోతే ఏవైనా కోసుకోవడం కానీ ఏవైనా తుప్పు పట్టినవైనా గుచ్చుకున్నట్లయితే టీటీ ఇంజెక్షన్ చేసుకోవడం వల్ల ఈ యొక్క డేంజరస్ వ్యాధి నుంచి మనం బయటపడవచ్చు. లేదంటే చాలా ప్రమాదం. దీనికి చికిత్స కంటే నివారణే ముఖ్యమండి. ఇది చాలా మరణం సంభవించే వ్యాధి. ఇలాంటి వ్యాధి ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా చూసుంటే ఒక లైక్ చేయండి లేదా కామెంట్ చేయండి. ఇలాంటి డిసీజ్ అనేది ఎక్కడ మనం చూసుండం, ఎందుకంటే రేర్గా కనిపిస్తుంది. నేను నా సర్వీస్లో రెండు డిసీజెస్ చూశాను. ఒకటి గేదె దూడ ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది. గేదె దూడ పుట్టిన తర్వాత ఒక 10 days అయ్యింది. ఏమైందో తెలియదు, ఒళ్ళంతా బిగిసికిపోయి మేత తినక ఇబ్బంది పడింది. దాన్ని మనం డాక్టర్ గారి దగ్గరికి చూపించినట్లయితే దీన్ని టెటనస్ అనే వ్యాధి వల్ల ఇలా జరిగిందని చెప్పారు. దానికి కారణం ఆ టెటనస్ అనే వ్యాక్సిన్ వేసుకుంటే ప్రాబ్లం ఉండదని చెప్పారు. ఆ విధంగా డిసీజ్ ఏదైనా అవని చికిత్స కంటే నివారణే ముఖ్యం. ప్రతి డిసీజ్కి కూడా ఖచ్చితంగా టీకాలు, వ్యాక్సిన్స్, నివారణ అనేది ఖచ్చితంగా ఉంటాయి. ఆ విధంగా మనం వ్యాక్సినేషన్స్ చేయించుకోవడం కానీ ఈ విధంగా నివారణ చర్యలు తీసుకోవడం వల్ల చాలా భయంకరమైనటువంటి వ్యాధులు రాకుండా ఉంటుంది. అదే కాకుండా డీవార్మింగ్ చేయడం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. జీవాల్లో డీవార్మింగ్ ఎప్పటికప్పుడు చేసుకున్నట్లయితే నులుపురుగులు గట్ట సమస్య ఉండదు. మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.